హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను పుదీనా చట్నీ, పుదీనా పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సింది, ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ పల్లీలు ఉంటాయి కదండి, అది ఆయిల్ లేకుండా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత పుదీనా, అలాగే టమాటాలు ఒక 3 టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఈ 3 అనేది మనం మగ్గించుకోవాలండి. ఒక 10 minutes పట్టిద్ది. తర్వాత ఇందులో మనం కొంచెంగా చింతపండు వేసుకోవాలి. చింతపండు తర్వాత అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలు, ఎండుమిర్చి ఉంది కదండి, అవి 2 మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే పల్లీలు అనేవి గ్రైండ్ అవ్వండి. సో ఫస్ట్ నేను పల్లీలు, ఎండుమిర్చి యాడ్ చేసాం. తర్వాత పుదీనా, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. మనం పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఇవి కూడా దంచేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పుదీనా చట్నీలో ఈ పోపు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేయటం వల్ల మంట పైకి వచ్చి కొంచెం అంటుకుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న దాంట్లో పోపు వేసుకోవాలి. ఫైనల్గా రెడీ. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.